బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ డేంజర్ లో ఉంది. మరికొన్ని గంటల్లో అతి భారీ వర్షంతో హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తి పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా జలమయం కాబోతున్నాయి. వాగులు వంకలన్నీ కూడా పెద్ద ఎత్తున ఏ రకంగా అయితే ఉప్పొంగుతాయో హైదరాబాద్ ప్రధాన కూడలు మొత్తం కూడా ఈ వర్షాలతో ఉప్పొంగబోతున్నాయి. ఈ వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా జలమయం కాబోతున్నాయి. మరొక గంట సేపులో అతి భారీ వర్షం, ఆల్రెడీ వర్షం నమోదవుతోంది. హైదరాబాద్ లోని ప్రాంతాల్లో వర్షం ఇప్పటికే కురుస్తోంది. ఇది కేవలం మోడరేట్ రెయిన్ మాత్రమే, అంటే ఒక మోస్తారు వర్షం మాత్రమే. మరొక గంటలో భారీ వర్షం, భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సో 60 ఏళ్ల తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం ఎర్లీ మాన్సూన్స్ భారత్ని తాకాయి. కేరళలో నైరుతి రుతుపవనాలు వారం రోజుల ముందుగానే తాకాయి. సో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి మీరు కనుక ఆఫీస్ లో ఉంటే వెళ్లే సమయంలో జాగ్రత్తలు వహిస్తూ వెళ్ళండి. రోడ్లపైన భారీగా వర్షాలు నమోదవచ్చు. రోడ్లపైన పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోయి ఉండొచ్చు. ఆ రోడ్లపైన ప్రయాణించే సమయంలో పెద్ద ఎత్తున మీరంతా కూడా ఇబ్బంది పడవచ్చు. దయచేసి జాగ్రత్తగా వెళ్ళండి. సో రాబోయే 2 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కుకట్పల్లి, మియాపూర్, పటాన్చెరు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం కనబడుతోంది. ఇక సికింద్రాబాద్ లోని ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, మూసాపేట్ లో కూడా వర్షం పెద్ద ఎత్తున కురవబోతోంది. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. ఎగ్జాక్ట్ గా యాజ్ పర్ ఐఎండి తెలంగాణ ఇచ్చేటువంటి ఆ వెదర్ అప్డేట్స్ ప్రకారంగా హైదరాబాద్ నగరం మొత్తం కూడా రెడ్ అలర్ట్ లో ఉంది. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒక 2 గంటల్లో డేంజర్, నేను ఎందుకు ఈ పదాన్ని వాడుతున్నాను మీకు కొంత నేను మాట్లాడుతున్న విషయం ఇబ్బంది కలగవచ్చు, డేంజర్ అనే పదం వాడుతున్నందుకు. కానీ నిజంగా అంతటి స్థాయిలో వర్షాలు ఉండబోతున్నాయి. సో ఐఎండి చెప్తున్న వివరాల ప్రకారంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కొన్ని ప్రాంతాలకు, అవుట్స్కట్ లాంటి ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తే సెంట్రల్ హైదరాబాద్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మియాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ ఈ ప్రైమ్ ఏరియాలు మొత్తం కూడా అతి భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉందట. రైట్, మరో 2 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ మొత్తం కూడా ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఇక జిల్లాల విషయానికి వస్తే రేపు జిల్లాలో కూడా ఇదే వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం హైదరాబాద్ లో జోరుగా వర్షాలు దంచుకొట్టబోతున్నాయి. మరి కాసేపట్లోనే జోరుగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో ప్రస్తుతానికి మీరు చూస్తే కనుక కొండాపూర్, మియాపూర్, ఆ తర్వాత టువర్డ్స్ నార్థన్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ లో మొత్తం కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. సో ఇక మిగిలిన ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ఉంది. హైదరాబాద్ లోని మియాపూర్, కొండాపూర్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక మరోవైపుగా మణికొండ, వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు. సో దయచేసి కొంత జాగ్రత్తగా వెళ్ళండి. సో పదే ఆర్టీఎంలో ఒక రిక్వెస్ట్ చేస్తాను, మళ్ళీ మీ ముందు ఆ రిక్వెస్ట్ పెట్టబోతున్నాము. సో దయచేసి వర్షాకాలంలో పెద్ద ఎత్తున రోడ్లపై నీళ్లు నిలిచిపోతూ ఉంటాయి కాబట్టి మీకు అక్కడ గుంతుందా, రోడ్డు పైన ఏదైనా బ్యారికేడ్ ఉందా, రోడ్డు పైన ఏదైనా మ్యాన్ హోల్ లాంటిది ఓపెన్ ఉందా అనేది రోడ్పై వెళ్తున్నటువంటి ఆ వెహికల్స్ కి గుర్తించడం చాలా సుసాధ్యం. అది ఎట్టి పరిస్థితిలో అది సాధ్యం కాని విషయం. సో అసాధ్యమైన విషయం కాబట్టి దాన్ని కొంత కర్తవ్యంగా తీసుకొని ఒక 20 రూపాయలు మనది కాదనుకుంటే ఒక రెడ్ టవల్ తీసుకొని కర్రకు కట్టేసి అక్కడ డేంజర్ అనే రకంగా సూచన ఇవ్వండి. లేదనుకుంటే కనుక అటువంటి దాంట్లో పడిపోయి చాలా మంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గతంలో ఒకసారి మనం చూసాం హైదరాబాద్లో 2020లో ఎటువంటి భారీ వర్షాలు కురిసాయో చూసాం. అసలు ఎక్కడ ఎటువంటి గుంతుందో తెలియదు. మ్యాన్ హోల్లో చిన్న పిల్లలు పడిపోయి చనిపోయారు. ఎల్బీ నగర్ లాంటి ప్రాంతాల్లో చిన్న పిల్లలు ఆ మ్యాన్ హోల్లో తెలియక ఆడుకుంటూ వెళ్ళిపోయేలా పడిపోయి చనిపోయిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. సో అటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే పోయేది ఒక 20 రూపాయలు. మీరు టీ తాగినంత విలువ కాదంతా కూడా, మీరు ఒక చిన్న టీ తాగిన విలువ కాదు. 20 రూపాయలతో ఒక రెడ్ కలర్ టవల్ తీసుకొని అక్కడ కట్టేయండి. వెనకాల వచ్చేటువంటి ఆ వాహనదారులు ఎవరైనా కనుక ఉంటే వాటి నుంచి అలర్ట్గా భావిస్తారు. అటువంటి ప్రాంతంలో నుంచి కొంత జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. మరి ముఖ్యంగా హైదరాబాద్లోని యూసఫ్ కూడా ఈ ప్రాంతాల లో లయింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ చాలా భారీగా వరదని నిలిచిపోయి ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు రెడీగా. శిల్ప అండ్ దేవిక వివిధ ప్రాంతాల నుంచి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ముందుగా శిల్ప దగ్గరికి వెళ్దాం. శిల్ప, సో హైదరాబాద్ వెదర్ అప్డేట్స్ ఏంటి? ప్రెసెంట్ వెదర్ కండిషన్ ఎలా ఉంది? ఐఎండి అధికారులు ఏం చెప్తున్నారు? నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలు తాకడంతో దాని ప్రభావం కనిపిస్తుంది. కాసేపు క్రితం నగర వ్యాప్తంగా మోస్తారు వర్షం నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మాదాపూర్, గచ్చిబౌలి, కుకట్పల్లి ఈ ఏరియాలో మోస్తారు వర్షం ప్రస్తుతం నమోదవుతుంది. ఇంకోవైపు ఇప్పుడు ఈవినింగ్ సమయం కావడంతో ఈ వర్షం రావడంతో భారీగా రోడ్డుపైన నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దానికి అనుసంధానంగా ఇంకో అల్పపీడనం కూడా కొనసాగడంతో దీని ఎఫెక్ట్
ఎఫెక్ట్ రానున్న 5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు ఒకవైపు ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. ఇంకోవైపు జిహెచ్ఎంసీకి ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఏదైతే సెంట్రల్ జోన్లో ఉన్నటువంటి ఏరియాలు ఉంటాయో అక్కడ ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తుంది. ఏదైతే అవుట్స్కట్స్ ఏరియాలతో పోల్చుకుంటే సెంట్రల్ జోన్లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నగరవాసులకు ఒక అలర్ట్ జారీ చేశారు. అత్యవసరమైతే బయటికి రావాలి, లేకుంటే రావద్దు. వస్తే ఇప్పుడు సరిగ్గా ఆఫీస్ ముగించుకొని ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో భారీగా వాహనాలన్నీ ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో విపరీతమైన ట్రాఫిక్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు కూడా ముందుగానే ఒకవైపు నగరవాసిని అలర్ట్ చేసిన పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు ఇక్కడ ఐటీ కార్డర్ అయినటువంటి ఐక్య సైడ్ ఎక్కువగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. గతంలో ఈ విధంగానే పరిస్థితులు తలెత్తడంతో వాళ్ళని షిఫ్ట్ల వైజ్గా లాగౌట్ చేసే ఆప్షన్స్ కూడా పెట్టారు. సో ఇప్పుడు కూడా ఇదే విధంగా వాతావరణం కనుక ఈ విధంగా కంటిన్యూగా వచ్చి హెవీగా వస్తే ఇప్పుడు కూడా అదే వెసులుబాటుని కల్పించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వర్షం అలర్ట్ ఉండడంతో అటు డిఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు, మాన్సూన్ అదేవిధంగా హైడ్రో టీంలో ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేట్ పాయింట్స్ ఉంటాయో అన్ని చోట్ల కూడా ఇప్పటికే సిద్ధమై ఉన్నారు. వాటర్ని క్లియర్ చేసే విధంగా వాళ్ళు ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకోవైపు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి వాటర్ అనేది ఈజీగా పోయే విధంగా చర్యలు చేపట్టారు. ఏదైతే మ్యాన్ హోల్స్ దగ్గర దాదాపు అన్ని చోట్ల కూడా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నామంటే ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. దాని కారణం గతంలో సైన్ బోర్డ్స్ లేకపోవడం వల్ల దానివల్ల అనేక సంఘటనలు ఎదురయ్యాయి. చూసి చూడక అందులో పడటం ఇవన్నీ కూడా చూసాం. సో ఈసారి అలా ఉండకుండా ముందస్తుగానే చర్యలు తీసుకుని వర్షాకాలానికి సంబంధించినటువంటి మాన్సూన్ టీమ్స్ని ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గతంలో ఏదైతే 2020లో వచ్చిన వరదలు ఏ విధంగా అప్పుడు అలాంటివి వచ్చినా కూడా ఇప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒకవైపు జిహెచ్ఎంసీ యంత్రాంగం అయితే చెప్తున్నది. సో మొత్తం మీద రానున్న 3 నుంచి 4 గంటలలోపు హైదరాబాద్లో హెవీ వర్షానికి ఛాన్స్ ఉందన్నట్లు కూడా ఇప్పటికే క్లౌడ్ మూమెంట్స్ కూడా హెవీగా కనిపిస్తున్నాయి. మొత్తం మేఘావృతమే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. సో ప్రెసెంట్ ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది. మరొక గంట సేపట్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. యాజ్ పర్ ఐఎండీ తెలంగాణ చెప్తున్న ప్రకారంగా, అధికారులు చెప్తున్న ప్రకారంగా సెంట్రల్ హైదరాబాద్ లో దీని ఎఫెక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉండబోతోంది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్, మాదాపూర్, కుకట్పల్లి, ఐటీ కారిడార్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్ గా మరో గంట సేపు తర్వాత లాగౌట్ సెషన్, అంటే జనరల్ గా టైమింగ్స్ వెళ్ళేటువంటి ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా లాగౌట్ అయిపోయి ఇళ్లకు వెళ్లాల్సిన సమయం వస్తుంది. ఆ సమయానికి ఒకసారిగా వర్షం మిమ్మల్ని కొంత అబ్జెక్ట్ చేసే అవకాశం ఉంది, మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టొచ్చు. సో మీ దగ్గర పెద్ద ఎత్తున 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సో ప్రెసెంట్ మనం ఒకసారి కమ్యూనికేట్ చేద్దాం. ఈ లైవ్ లో మీరు ఏ ఏరియాలో ఉన్నారో అక్కడ వర్షపాతం ఎలా ఉంది, కండిషన్ ఏంటి కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం అక్కడ ఆల్రెడీ మా శిల్ప చెప్తున్న ప్రకారంగా మాన్సూన్ టీమ్స్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. హైడ్రా అనేటువంటి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని కూడా ఎటువంటి సినారియోని ఎదుర్కోవడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఒకసారి మీరు కమ్యూనికేట్ చేయండి. మీరున్న ప్రాంతాల్లో సమస్యాత్మకమైన సిచ్యువేషన్స్ ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, అంటే అక్కడ స్టాగ్నెంట్ వాటర్ ఎక్కువగా ఉంటాయని కానివ్వండి, మ్యాన్ హోల్స్ ఓపెన్ లో ఉన్నాయని కానివ్వండి, అటువంటి సిచ్యువేషన్ ని ఎదుర్కొనేటువంటి సందర్భంలో అధికారులు అలర్ట్ చేసినటువంటి బాధ్యత మేము కూడా తీసుకుంటాం. మేము కూడా మా ప్రతినిధులు కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. సో డెఫినెట్ గా మీ సమస్యను ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరున్న ఏరియాలో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, వెదర్ కండిషన్ ఎలా ఉంది, రెయిన్ అప్డేట్స్ గురించి మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. శిల్ప, మీరు చెప్తున్నట్టుగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎలా అలర్ట్ గా ఉన్నారు, జిహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి విధంగా అలర్ట్ గా ఉన్నారు? ఎందుకంటే గతంలో చూసాం చిన్న చిన్న వర్షాలకే పెద్ద ఎత్తున హైదరాబాద్ రోడ్లన్నీ కూడా నీళ్ళలో తేలాడుతూ ఉంటాయి, పెద్ద ఎత్తున అక్కడ వాటర్ నిలిచిపోతూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వైపు ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుపోతుంది. ఇంకోవైపు ఇప్పటికే వాతావరణ శాఖ భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే తెలుగు రాష్ట్రం తాకడంతో అవి విస్తరించే సమయంలో అధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ ప్రకటన రిలీజ్ చేసింది. ఇప్పటికే నగర వ్యాప్తంగా మొత్తం మేఘావృతమే. పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థాయి కంటే చాలా తక్కువగా నమోదవుతున్నాయి. మొత్తం మీద వచ్చే 5 రోజుల పాటు ఈ విధంగానే ఉన్నాయి. దీంతో ఇప్పటికే ప్రభుత్వం
ఇప్పటికే అందరినీ కూడా అప్రమత్తం చేసింది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమై ఇటు డిఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్ ప్రతి వాటర్ స్టాగ్నెట్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో ప్రతి చోట ఏదైతే మాన్సూన్ టీమ్స్ ఉంటాయో 24/7 అవైలబుల్గా ఉండాలి. ఇప్పటికీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ని విడుదల చేశారు. ఏదైనా సమస్య వచ్చినా, విద్యుత్కు అంతరాయం వచ్చినా, లేకుంటే ఎక్కడైనా చెట్లు నేల కొరిగినా వెంటనే వాళ్లకు అధికారులకు చెప్పాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళు సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలు ఉంటారు, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. గతంలో లోతట్టు ప్రాంతాల్లో దాదాపు మోకా లోతు నీళ్ళు వస్తే వాళ్ళు బయటికి వెళ్ళడానికి మొత్తం కూడా ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోతుంది. సో ఇప్పుడు ఇంకోవైపు వరదలు కూడా భారీగా వచ్చే అవకాశం ఉండడంతో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే అక్కడ వెకేట్ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇప్పటికే అధికారులు ముందస్తుగానే వాళ్ళకి చర్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రానున్న వర్షాకాలంలో చిన్న వర్షం వస్తున్న అతలాకుతలం అయితే అలాంటిది భారీ వర్షాలు ఉండడంతో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే మాన్సూన్ టీమ్స్ 24/7 అవైలబుల్గా ఉండాలి. ప్రతి చోట ఎక్కడైతే నగర వ్యాప్తంగా దాదాపు 50కి పైగా వాటర్ స్టాగ్నెట్ పాయింట్స్ ఉన్నాయి, ప్రతి చోట మాన్సూన్ టీమ్స్ కావచ్చు, హైడ్ అధికారులు అందుబాటులోకి ఉండాలి. ఇప్పటికే ఎక్కడెక్కడ శిథిలావస్థ చెందినటువంటి భవనాలు ఉంటాయో వాటిని గుర్తించి అక్కడ వెకేట్ చేసి వాటిని ఖాళీ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద జిహెచ్ఎంసీలో చూసుకున్నట్లయితే రానున్న 2 గంటల లోపు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తుంది. వర్షంతో పాటు ఈదురుగాలు హైదరాబాద్ సిచ్యువేషన్ లో ఉంటే జిల్లాల పరిస్థితి ఏంటి? తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ఎటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది? అక్కడ ఎటువంటి అలర్ట్ జారీ చేస్తున్నారు అధికారులు? రైట్, ఒకవైపు నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విస్తరించడంతో ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తుంది. ఈ ఒకవైపు నైరుతి ఋతుపవనాలు చురువుగా కదులుతుండడం, ఇంకోవైపు అల్పపీడనం, దీని ఎఫెక్ట్ అనేది తెలుగు రాష్ట్రాలపైన స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఏర్పడినటువంటి శక్తి తుఫాన్ ప్రభావం అనేది మన తెలుగు రాష్ట్రాలపైన లేదు, కానీ ఇప్పుడు ఏర్పడినటువంటి అల్పపీడనం అది వాయుగుండంగా మారి అనంతరం తీవ్ర వాయుగుండం తర్వాత తుఫాను కూడా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలపైన ఎక్కువగా ఉంటుంది. అటు జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు, ఇటు నగర యంత్రాంగాన్ని కావచ్చు ఇప్పటికే జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అలర్ట్స్ తోని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అటు రైతులకు కావచ్చు, ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ మార్కెట్ అధికారులకు కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. సో మొత్తం మీద రానున్న 5 రోజులు దేవిక అందుబాటులో ఉన్నారు. దేవిక, మీ దగ్గర ఎటువంటి వెదర్ కండిషన్స్ ఉన్నాయి? మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు? అక్కడ వర్షం సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరి ముఖ్యంగా అక్కడ అధికారులు అందుబాటులో ఉన్నారా? ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారని చెప్తున్న నేపథ్యంలో మీరున్న చోట అధికారులు ఏ రకంగా అలర్ట్ అయి ఉన్నారు? మనం చూడొచ్చు, తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ వర్షాలు అయితే మొదలయ్యాయని చెప్పొచ్చు. కొన్ని రోజులుగా చూసుకుంటే వాతావరణంలో మార్పులు, అలాగే కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కూడా ఏర్పడ్డాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ రోజు నుంచి కూడా పొద్దున్న నుంచి కూడా చూసుకుంటే ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పటికీ ఒక పావు గంట మాత్రం ఒక్కసారిగా వర్షం మాత్రం ఏ విధంగా వచ్చిందనేది కూడా చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ రాయదుర్గం దగ్గర అయితే ఉన్నాం. ఈ వర్షానికి దాదాపుగా 3 రోజుల నుంచి కూడా ఇదే వాతావరణం ఉండటంతో అధికంగా ట్రాఫిక్ జామ్ అవుతున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతానికి మనం ఐక్య బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, మొత్తం కూడా చూసుకుంటే ఈ మెట్రో దగ్గర చూసుకుంటే మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వర్షం వచ్చిన సమయంలో ఇక్కడికి రావాలంటేనే వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక పక్క నుంచి ట్రాఫిక్ అధికారులు దాన్ని క్లియర్ చేస్తున్న నేపథ్యంలో అయినా కూడా ఎక్కువగానే ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు, ఇక్కడ కొద్దిసేపటి క్రితం వచ్చిన వర్షానికి రోడ్డు మీద నీళ్లు కూడా చూడొచ్చు ఏ విధంగా నిలిచిపోయాయి అనేది కూడా కనిపిస్తుంది మనకు. అక్కడ నుంచి యూటర్న్ తీసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా మారినట్టుగా అయితే తెలుస్తుంది. ఆ మెట్రో దగ్గర చూసుకుంటే వాహనదారులు నిలిచిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది, నెమ్మదిగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. అదే విధంగా చూసుకుంటే ఇలా భారీ వర్షాలు సడన్ గా రావటం అంటే కొద్ది రోజుల నుంచి మన ఆర్టీవీ ఎక్స్క్లూసివ్ లో చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే భారీ వర్షాలు ఏర్పడుతున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకవైపు నుంచి జిహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, అలాగే వాతావరణ శాఖ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న మాటలు కూడా ఇవి అని చెప్పొచ్చు. రైట్. సో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని కామెంట్స్ చూద్దాం మనం. సో ప్రెసెంట్ మీరున్న ఏరియాలో ఎటువంటి సినారీ నెలకొల్లు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మనతో పాటు కొంతమంది కామెంట్స్ లో పాల్గొంటున్నారు. మాదాపూర్ లో ఫుల్ రైన్ అని చెప్తున్నారు. మాదాపూర్ వైపుకి ఎవరైనా ప్రయాణించే వరకు కొంత అలర్ట్ గా ఉండండి. ఆ తర్వాత హైటెక్ సిటీలో కూడా భారీ వర్షం అని చెప్పి ఇంకొకరు కామెంట్ చేశారు.
తర్వాత రామ్మోహన్ బోట్లు కొనుక్కోవాలా మరి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా బోట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి రాలేదు. ఎందుకంటే అధికారులు ఈసారి డెఫినెట్గా అటువంటి సిచ్యువేషన్ రాకూడదు. ఎస్, మీరు ఎవరైతే కామెంట్ చేశారో రామ్మోహన్ అటువంటి సినారియో రాకూడదు అనుకుంటే, హైదరాబాద్లో గతంలో మాదిరిగా మళ్ళీ బోట్లతో ప్రయాణం చేసే పరిస్థితి రాకూడదు అనుకుంటే కనుక నేను చెప్పే పని చేయండి. ఒకటి, మీరు వెంటనే మ్యాన్ హోల్స్ ఉన్న చోట ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మీ సమస్యని మీరు కామెంట్ చేయండి. లేదు అనుకుంటే అధికారుల దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అడుగడుగున హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా మా ప్రతినిధులు విస్తరించి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ద బిగ్గెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ గా ఆర్టీవీ ముందుకు వెళ్తోంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆర్టీవీ ప్రతినిధులు అందుబాటులో ఉంటారు. లేదు అనుకుంటే కనుక మీరు ఒకసారి కామెంట్ చేయండి. మీరున్న చోట సమస్యాత్మకమైన ప్రాంతం ఏదైనా కనుక ఉంది అనుకుంటే డెఫినెట్ గా మీ తరఫున అడ్రస్ చేస్తాం. అక్కడికి మా ప్రతినిధులు అందుబాటులో ఉంటారు. అంటే అధికారులపైన కూడా, అధికారుల దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి బోట్లు వేసుకొని తిరిగేటువంటి పరిస్థితి రాకూడదు అనుకుంటే ఇటువంటి బాధ్యత మీరందరూ తీసుకోవాలి. ఏమైతుందిలే, నేను పోయే రోడ్లో ఓ కాసేపు 5 నిమిషాలు కాదనుకుంటే దీన్ని దాటేస్తాను, అక్కడ బాట ఉంటే నాకేం పోయిందిలే, నాకేం పర్వాలేదు, నేనే దాటుకొని వెళ్తున్నాను కదా అనుకుంటే కనుక నువ్వు సేఫ్గా వెళ్ళొచ్చు. కానీ నీ తర్వాత వచ్చే వాళ్ళు కూడా చాలా సేఫ్గా, నీకున్నటువంటి ఫ్యామిలీ తనకు ఉంటుంది కాబట్టి తను కూడా సేఫ్గా ఇంటికి వెళ్ళాలంటే ఒక్క నిమిషం మీరు చేయాల్సిందేం లేదు. ఒక్క నిమిషంలో అధికారికి కాల్ చేయండి. లేదంటే అక్కడ సంబంధిత ఏదైనా పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఇక్కడ ఏమన్నా ట్రాఫిక్ సిబ్బంది లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఎవరో ఒక దృష్టికి తీసుకెళ్తే డెఫినెట్గా ఆ సమస్యను అడ్రస్ చేయొచ్చు. ఆ తర్వాత ఆ సమస్యను మనం ఓవర్కమ్ అయ్యేందుకు కూడా ప్రయత్నం చేయొచ్చు. ఎస్, మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు కామెంట్స్ వస్తున్నాయి. ఉప్పల్లో లేదు ప్రస్తుతం అని చెప్పి లక్కీ కామెంట్ చేశారు. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఇట్ సిద్ధార్థ్ రాజమండ్రిలో వాన లేదంటున్నారు. ఎస్, నేను హైదరాబాద్ గురించి అడుగుతున్నాను. ఒకసారి హైదరాబాద్లో సిచ్యువేషన్ గురించి మాట్లాడదాం, ఆ తర్వాత కమింగ్ బ్యాక్ టు రాజమండ్రి. ఇక హర్షిత్ పొట్టి, నో రెయిన్ ఇన్ మాదాపూర్. ఎస్, సో ఇంకా అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయండి. ఒక 2 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసి హైదరాబాద్ మొత్తం కూడా వర్షం ముంచెత్తబోతోంది. ఎస్, మా ప్రతినిధులు వివిధ ప్రాంతాల నుంచి అందుబాటులో ఉన్నారు. ఎస్ శిల్ప, సో హైదరాబాద్ లో వాతావరణానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉండబోతున్నాయి? సో ఇక్కడ యాజ్ పర్ అధికారులు చెప్పే ప్రకారం కానివ్వండి, లేకుంటే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కూడా మరో 2 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్ గా జరగబోతుందో అధికారులు ఏం చెప్తున్నారు? ఆ డేంజర్ నుంచి ఎలా బయటపడొచ్చు? జిహెచ్ఎంసీకి రానున్న 2 గంటలు చాలా కీలకం. ఎందుకంటే భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. ఎవరు కూడా బయటికి రావద్దంటూ ప్రజల్ని ఎప్పటికప్పటికే అప్రమత్తం చేస్తున్నారు. ప్రధానంగా జిహెచ్ఎంసీలో వర్షం వస్తే ప్రధానంగా ఫేస్ చేసే ప్రాబ్లం ఒకవైపు రోడ్డు పైన నీరు చేరిపోవడం, అదేవిధంగా ట్రాఫిక్ అనేది ప్రతి ఏదైతే కూడల దగ్గర దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది స్తంభించిపోతుంది. మొత్తం అక్కనే ట్రాఫిక్ లో చిక్కుపోవాల్సి వస్తుంది. గంటకు చేరాల్సిన డెస్టినేషన్ దాదాపు 2 గంటల పైన చేరుతుందంటే వర్ష ప్రభావం ట్రాఫిక్ పైన ఏ విధంగా ఉంటుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇప్పటికే ఎవరు కూడా ఇప్పుడు వర్షం అనేది రానున్న 2 గంటల పాటు ఉన్నది కాబట్టి తర్వాత వెళ్ళడం మంచిదంటూ ఒకవైపు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అందరూ ఒకటేసారి రోడ్డుపైకి వస్తే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. జనరల్ గా ఈవినింగ్ టైంలోనే వర్షం లేనప్పుడు కూడా భారీగా వర్షం ఉంటుంది. అలాంటిది ఇప్పుడు వర్షం ఉండడంతో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయే అవకాశం ఉంది. చాలా మంది కూడా నో రెయిన్స్ అని కామెంట్ చేస్తున్నారు. మరో 2 గంటల్లో, నేను చెప్పేది మరో 2 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఒకసారి బయట మబ్బులు చూడండి, పెద్ద ఎత్తున కారు మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. క్లౌడ్ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. అధికారులు చెప్తున్న ప్రకారంగా ఒక 2 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. యాజ్ పర్ ఐఎండీ అధికారులు చెప్తున్న ప్రకారంగానే, వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న ప్రకారంగా మీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ని మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా సెంట్రల్ హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెంట్రల్ హైదరాబాద్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు. ఆ తర్వాత నార్థన్ తెలంగాణ వైపుగా ఇటువైపు సుమారుగా పటాన్ చెరువు వరకు సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. పటాన్ చెరువు వరకు కూడా ఈ రకంగానే భారీ వర్షాలు కురవచ్చు. అటువైపుగా వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఈ ప్రాంతాల్లో కొంత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ప్రెసెంట్ అయితే ఈ అలర్ట్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక జిల్లాల వారీగా చూస్తే కనుక ఎస్ రెయిన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి నార్త్ అండ్ ఈస్ట్ హైదరాబాద్ లో కాప్రా, యాప్రాల్, అల్వాల్, హకీంపేట్, మౌలాలి, మల్కాజ్గిరి ప్రాంతాలు ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి. పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ఇప్పటికే దీనికి సంబంధించి మేము ముందుగా అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రాంతాల్లో కొంత మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవచ్చు. కానీ సెంట్రల్ హైదరాబాద్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సుమారుగా నెక్స్ట్ 2 గంటల్లో ఎర్లీ మాన్సూన్స్ కారణంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక జిల్లాల విషయానికి వస్తే కనుక నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట,
కరీంనగర్, సిరిసిల్ల ఈ ప్రాంతాల్లో సుమారుగా మరో 2 గంటల్లో అక్కడ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక హైదరాబాద్, నార్థన్ హైదరాబాద్ సంబంధించిన విషయం చూస్తే కనుక పటాన్చెరు, బీరంగూడ, మియాపూర్, కొంపల్లి, కుకట్పల్లి, చందానగర్, హఫీజ్పేట్ ఈ ప్రాంతాల్లో కూడా 1 గంట 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం కనబడుతోంది. సో పెద్ద ఎత్తున చూడండి, ఇక్కడ ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. హైదరాబాద్ లో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. మీరు చూస్తున్న ఈ దృశ్యాలు హైటెక్ సిటీ కారిడార్ సంబంధించి ఐటీ కారిడార్ లో ఉన్నటువంటి దృశ్యాలు, ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ గా దృశ్యాలు మీకు ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తోంది. భారీ ట్రాఫిక్ జామ్ హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఎవరైతే ఐటీ కారిడార్ నుంచి బయటికి వెళ్ళాలనుకున్న వారు కొంత జాగ్రత్తలు తీసుకోండి. కొంత సమయం పట్టొచ్చు, కానీ కొంత మెల్లిగా మూవ్మెంట్ అయితే కొనసాగుతుంది, ట్రాఫిక్ మూవ్మెంట్ అయితే. ఇక మరికొన్ని చోట్ల ఇప్పటికే రోడ్లపైన భారీగా నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. ఆ నీళ్ళని చాలా జాగ్రత్తగా దాటండి, ఎందుకంటే చాలా వేగంగా వెళ్ళిపోవచ్చు, ఏం కాదులే పర్వాలేదు అనుకుంటే అత్యుత్సాహంగా ప్రదర్శిస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. సో ఫ్లైఓవర్ల పైన, రోడ్ల పైన ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఐటీ కారిడార్లో సెంట్రల్ హైదరాబాద్ మొత్తం కూడా భారీ ట్రాఫిక్ జామ్ అయింది. సో ప్రజెంట్ మీరు చూస్తున్న దృశ్యాలు వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్లో ఎక్స్క్లూజివ్ దృశ్యాలు. రైట్, మా ప్రతినిధులు వివిధ ప్రాంతాల నుంచి అందుబాటులో ఉన్నారు. అనీంద్ర, దేవిక అండ్ శిల్ప వివిధ ప్రాంతాల నుంచి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తారు. మీరు ట్రాఫిక్ సమస్యల నుంచి మేము చెప్పే అప్డేట్స్ వింటే కొంత బయటపడవచ్చు. మీరు అటువైపుగా వెళ్తున్నారంటే వెదర్ అప్డేట్స్ సంబంధించి అక్కడ రెయిన్ సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. సో మీరు కూడా కామెంట్ చేయండి ఒకసారి, మీరు ఏ ప్రాంతాల్లో ఉన్నారో ఆ ప్రాంతాల సిచ్యువేషన్ ఎలా ఉందనేది. ఒకసారి మీ ప్రతినిధి అనీంద్ర దగ్గరికి వెళ్తే, అనీంద్ర మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? మీరున్న ఏరియాలో సిచ్యువేషన్ ఎలా ఉంది? వెదర్ అప్డేట్స్ ఏంటి? సో ఇక్కడ చూస్తే మనకి ప్రస్తుతం కుండపోత వర్షం కురిసిందని చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు తేలికపట్టి చిరుచల్లు పడుతూ ఉంది. సో ఇక్కడ మాదాపూర్లో చూసుకుంటే ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. సో ఇప్పుడిప్పుడే వాహనాలు కదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ శ్రీనగర్ కాలనీ నుంచి కృష్ణానగర్ నుంచి మొత్తం కూడా వాహనాలన్నీ కూడా బ్లాక్ అయిన సిచ్యువేషన్. సో వాటర్ ఫ్లోటింగ్ కూడా కింద డ్రైనేజీలు కూడా పొంగుతూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో చెక్ పోస్ట్ దగ్గరలో అయితే సో ఇవన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ నుంచి కూడా సో హెచ్చరికలు వచ్చినాయి. సో అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటకు రావద్దంటూ కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో మనకి తెలుసు. ఒక్కసారిగా వర్షం పడితే సిచ్యువేషన్ మారిపోతుంది. సో ట్రాఫిక్ కూడా ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఐటీ కారిడార్ లో పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇది లాగౌట్ టైం, అందరూ కూడా బయటికి వస్తూ ఉంటారు. మరొక హాఫ్ అన్ అవర్ లో వాళ్ళ సమయం కూడా అయిపోతుంది. ఈ సమయంలో అక్కడ ట్రాఫిక్ సంబంధించి అప్డేట్స్ ఐకే సెంటర్ నుంచి ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, సో మీరున్న చోట ట్రాఫిక్ ఎలా ఉంది? మీరున్న చోట వెదర్ అప్డేట్స్ ఏంటి? ఏ రకంగా అక్కడ వర్షం కురుస్తోంది? ఎస్, మనం చూడొచ్చు కొద్ది రోజుల నుంచి కూడా తెలంగాణలో భారీ వర్షాలు అయితే కురుస్తున్న నేపథ్యంలో ముందుగా అంటే ప్రాబ్లమ్స్ వచ్చేది మాత్రం ఓన్లీ ట్రాఫిక్ అని చెప్పొచ్చు. ట్రాఫిక్కి సంబంధించి ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు రాయదుర్గం మెట్రో కింద ఎటువంటి ట్రాఫిక్ పరిస్థితి ఉందనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. కొద్దిపాటి వర్షానికి అంటే కొద్ది రోజుల నుంచి వాతావరణంలో మార్పులు, అలాగే కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతున్నప్పటికీ ఇక్కడ కూడా కొద్దిసేపటి క్రితం అయితే వర్షం పడ్డ ఆనవాళ్ళం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ రోడ్డు మీద కూడా చూడొచ్చు, నీళ్లు కూడా నిల్వ ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మెట్రో కింద మాత్రం చూసుకుంటే భారీ ట్రాఫిక్ అనేది మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వాహనాలన్నీ కూడా నెమ్మదిగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. అలాగే కొద్దిసేపటి తరువాత చూసుకుంటే కనుక ఐటీ ఎంప్లాయీస్ అందరికీ కూడా రిలీవింగ్ ఉంటుంది కాబట్టి అందరూ బయటికి వస్తూ ఉంటారు. ఆ సమయంలో చూసుకుంటే మరి పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఐక్య దగ్గర ప్రస్తుతానికి చూసుకుంటే ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పైన చూడొచ్చు, మబ్బులు కూడా చూసుకుంటే మన వైపు చూడొచ్చు, ఆకాశం మొత్తం కూడా నల్లటి మబ్బులతో కమ్ముకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే కొన్ని నిమిషాల తరువాత ఎలాంటి వాతావరణం ఉంటుందనేది కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా 30 నుంచి 50 మధ్యలో ఈదురుగాలులు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా వాతావరణ శాఖ అయితే చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా వాహనదారులు కనుక బయటికి వెళ్తే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వర్షాలు కురిసే పరిస్థితి ఆ సమయం వచ్చినప్పుడు అంటే షట్టర్ల కింద, అలాగే చెట్ల కింద అక్కడ ఉండొద్దు. కొంచెం సేఫ్గా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే సేఫ్ అనిపిస్తుందో అక్కడ మాత్రమే ఉండాలి అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడున్న
సమయానికి ఈ విధంగా ఉంది అంటే ఇప్పుడు 5 నుంచి 7 మధ్యలో ఈ మధ్యలో కనుక చూసుకుంటే ఇటువైపు వాహనదారులు రావాలంటేనే భయపడుతూ ఉంటారు సాయంత్రం సమయంలో. అలాంటిది ఇప్పుడు వాహనాల కారణంగా అంటే వర్షాల కారణంగా వాహనాలు మాత్రం పెద్ద ఎత్తున ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తున్న అటువైపు ముందుకు వెళ్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే యూటర్న్ తీసుకోవడానికి కూడా కొద్దిపాటి సమయం కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అదే ఇక్కడే కాకుండా ఐక్య దగ్గర అలాగే కోహినూర్ దగ్గర కూడా భారీ ట్రాఫిక్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కోహినూర్ దగ్గర కూడా ఫ్లైఓవర్ ఎండింగ్ దగ్గర కూడా ట్రాఫిక్ పోలీస్ అక్కడ ఉండి మొత్తం కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాహనదారులు మాత్రం ఇక్కడికి రావాలంటేనే ఆలోచిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఆర్టీవీ చూసి అంటే ఇప్పుడు ఆర్టీవీలో లైవ్ నడుస్తుంది కాబట్టి ఇది చూసి వాహనదారులు ఇటు అంటే ఇటువైపు వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మన వీడియో చూసి ఈ లైవ్ చూసి ఇటువైపు రాకుండా వేరే రూట్స్ ఏవైతే ఉంటాయో అవి చూసి మరి కొంతమంది వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి వాహనదారులు ఐక్య సెంటర్ దగ్గర ఉన్నటువంటి ట్రాఫిక్ సిచ్యువేషన్ ఐటీ కారిడార్ లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. మరొక హాఫ్ అన్ అవర్ నేను చెప్తున్నప్పటి నుంచి సుమారుగా ఇప్పటికే హాఫ్ అన్ అవర్ కావచ్చింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. చూడండి, వివిధ ప్రాంతాల నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఆర్టీవీ అందించే ప్రయత్నం చేస్తోంది. సో ప్రతి చోట ట్రాఫిక్ సంబంధించి అప్డేట్స్ కావచ్చు, వెదర్ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. సో మీరున్న ఏరియాలో మీరు లైవ్ చూస్తున్నారు కాబట్టి మీ ఏరియాలో వర్షం ఎలా ఉంది. సో డెఫినెట్గా మరొక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మీరున్న ప్రాంతాల్లో వెదర్ సినారీ ఎలా ఉంది, ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిందా, ఎలా ఉందని ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను వాటిని చదువుతాను. సో ప్రేమ్ కుమార్ అంటున్నారు వెదర్ చేంజ్ అవుతుందని చెప్తున్నారని. ఎస్, మేము చెప్తుంది అదే, వెదర్ చేంజ్ అవుతోంది. ఒక్కసారిగా హైదరాబాద్ మొత్తం కూడా కారు మబ్బులు కమ్ముకున్నాయి. ముఖ్యంగా ఉత్తర హైదరాబాద్ అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ లో పటాన్ చెరువు, బీరంగూడ, మియాపూర్, ఐటీ కారిడార్ ఇవన్నీ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. సో ప్రెసెంట్ సెంట్రల్ హైదరాబాద్ నుంచి మరిన్ని అప్డేట్స్ తో శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో ప్రెసెంట్ వెదర్ అప్డేట్స్ ఏంటి? ప్రెసెంట్ మీరున్న ఏరియాలో ట్రాఫిక్ సంబంధించిన అప్డేట్స్ ఏ రకంగా ఉన్నాయి? ఫామ్ అవుతున్నాయి. రానున్న 2 గంటలలోపు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే ఐఎండీ అధికారులు సూచనలు జారీ చేశారు. నగర ప్రజలు దీన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా చెప్పారు. ఎందుకంటే అందరూ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లే సమయం కావడంతో అందరూ కూడా ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కొంచెం ముందుగానో లేదా తర్వాత అయినా వెళ్ళడం మంచిదంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి సిగ్నల్ దగ్గర ఒకవైపు హైడ్రా అధికారులు కావచ్చు, ఇంకోవైపు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు సిద్ధంగా ఉన్నారు ఎక్కడికక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు. కానీ వాళ్లకు వర్షం వస్తే మాత్రం అది ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా రోడ్డు పైన నిలిచిపోతుంది. సో దాన్ని క్లియర్ చేసేందుకే వాళ్ళకు టైం పట్టుతుంది. ఇంకోవైపు ఈ విధంగా దాదాపు ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం మాత్రం ట్రాఫిక్. ఎక్కువగా కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాదాపు ప్రతి సిగ్నల్ దగ్గర 3 నుంచి 4 కిలోమీటర్ల మేర స్తంభించిపోతుంది. ఒకవైపు పైనుంచి వర్షం వస్తుంటుంది, కింద ట్రాఫిక్ జామ్. సో నగర ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కట్లు పడతారు. కానీ దీనికి సంబంధించి ఒకవైపు శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి పరిష్కారం మాత్రం తాత్కాలికంగా దీనికి సంబంధించి ఊరట కల్పిస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం ప్రస్తుతం అయితే ట్రాఫిక్ సంబంధించి దొరకడం లేదు. మొత్తం మీద రానున్న 2 గంటలు నగరానికి చాలా కీలకం. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తుంది. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దానికి తోడుగా అల్పపీడనం కూడా ఏర్పడడంతో దీని ప్రభావం నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు పడేందుకు ఆస్కారం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పినారు. దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఆఫీస్లోకి వెళ్తారో వాళ్ళు కొంచెం లేటుగానే స్టార్ట్ అవ్వాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికీ పడ్డటువంటి ఏదైతే మోస్తారు వానతో ప్రతి సిగ్నల్ దగ్గర కొంచెం ట్రాఫిక్ స్తంభించిపోయినట్లే ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. వాటిని క్లియర్ చేసేందుకు ఇప్పుడు ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు అయితే నిమగ్నమైనట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుసు. సో మొత్తం మీద రానున్న 2 గంటల పాటు నగరానికి ఎంతో కీలకం. ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. అటు ఏదైతే అవుట్స్కట్స్ లో కూడా వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రస్తుతం సమాచారం అయితే అందిస్తున్నారు. మనోజ్, రైట్ శిల్ప. సో హైదరాబాద్ లో మరొక అరగంట నుంచి గంట సేపట్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక్కడ అప్డేట్స్ అంతున్నాయి. సో మీరు కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఉప్పల్లో ఫుల్ రెయిన్ అని కామెంట్ చేశారు మిస్టర్ లక్కీ అంట.
థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మీరున్న ప్రాంతాల్లో ఎటువంటి వెదర్ కండిషన్స్ ఉన్నాయి, అక్కడ వెదర్ సినారియో ఏంటి, మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే దీని ద్వారా లైవ్ చూసే వారికి ఎవరైనా అటువైపుగా రావాలనుకున్నా, లేదంటే మెయిన్ చెప్పడం వల్ల ఎవరైనా అటువైపుగా వెళ్ళాలనుకున్నా కూడా కొంత అలర్ట్గా ఉంటారు. ఆ వైపు నుంచి ఆల్రెడీ వెదర్ కండిషన్ మారిపోయింది, వర్షం పడుతుందంటే వాళ్ళు కొంత అలర్ట్గా ఉండిపోయి ముందస్తుగా ప్రయాణాలు స్టార్ట్ చేయడం కానివ్వండి, వాళ్ళ షెడ్యూల్లో కొంత మార్పులు చేసుకునే అవకాశం కూడా ఉంది. లేదు అంటే కనుక కొంత ఇబ్బందులు పడవచ్చు. సో బెటర్ మీరు కూడా మీరున్న ఏరియాలో ఎలాకంగా అక్కడ వర్షం ఉందని కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ మిస్టర్ లక్కీ, మీరు ఉప్పల్లో వర్షం ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఎస్, మా ప్రతినిధి అనింద్ర అందుబాటులో ఉన్నారు. అనింద్ర, సో వెదర్ కండిషన్స్ ఎలా మారుతూ ఉన్నాయి, అక్కడ ట్రాఫిక్ ఇక్కట్లు ఏ రకంగా ఎదుర్కొంటున్నారు, ట్రాఫిక్ వాహనదారులు ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, ప్రస్తుతానికి మాదాపూర్లో చూసుకుంటే సో ఇక్కడ కొంచెం కొద్దిపాటి చిరుజల్లు పడింది ఇప్పుడు. సో కొంచెం ఇప్పుడు ట్రాఫిక్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పరిస్థితి చూసుకుంటే కొంచెం నార్మల్గానే అనిపిస్తుంది. సో మళ్ళీ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది మనం చెప్పలేం. ఎందుకంటే సో మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ అతి భారీగా వర్షం పడుతుందని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. అయితే మరికొద్ది సేపట్లో ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆఫ్ అవుతారు కాబట్టి, ఆఫ్ టైం అవుతుంది కాబట్టి, సో మనం మాదాపూర్ హైటెక్ సిటీ నుంచి శ్రీనగర్ కాలనీ టు యూసఫ్గూడ అమీర్పేట వెళ్ళే ఏరియా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే నార్మల్గానే ఉందని చెప్పుకోవచ్చు. సో వాహనదారులకి ఎటువంటి ట్రాఫిక్ లేదు, ఎటువంటి అవస్థలు పడకుండా రూట్ అయితే క్లియర్గానే ఉంది. ట్రాఫిక్ పోలీసులు కూడా సో మొత్తం క్లియర్ చేస్తూనే ఉన్నారు. సో కొద్దిపాటి వర్షం పడడం వల్ల అక్కడక్కడ కొంచెం వాటర్ ఎక్కువగా పొంగుతూ ఉన్న సిచ్యువేషన్. సో అక్కడ కొంచెం క్లియర్ చేస్తున్న పరిస్థితి. సో అక్కడక్కడ కొంచెం ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే నార్మల్గానే ఉంది. బట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలా ఉంటుంది, ఎందుకంటే ప్రస్తుతం ఇంకా మబ్బుగానే ఉంది వాతావరణం చూసుకుంటే. కారు మబ్బులు కొంచెంగా ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో భారీగా వర్షం ఉంటుంది అని చెప్పేసి, సో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పేసి జిహెచ్ఎంసీ నుంచి కూడా ప్రజలకు వార్నింగ్ రావడం జరిగింది. సో ప్రజలు కూడా సో అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. ఎందుకంటే ట్రాఫిక్లో ఇక్కడ బ్లాక్ అయితే వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. మనం 10 minutes జర్నీ, ఒక 1 hour వరకు జర్నీ చేయాల్సిన సిచ్యువేషన్ ఇక్కడ ఏర్పడే సిచ్యువేషన్ అయితే కనిపించవచ్చు. సో అందుకని చెప్పేసి అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పేసి జిహెచ్ఎంసీ నుంచి కూడా వార్నింగ్ అయితే ప్రజలుగా చెప్తున్నారు. రైట్ అనింద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఇది హైదరాబాద్లో కరెంట్ సినారియో. మరొక హాఫ్ అన్ అవర్ టు 1 hourలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు. సెంట్రల్ హైదరాబాద్, ఐటీ కారిడార్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఇటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టువర్డ్స్ నార్థన్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, అటు పటాన్చెర్లో కానివ్వండి, బీరంగూడ, మియాపూర్ ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కూడా ఉంది. సో థండర్స్తో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మీరు చూడండి, బయట పూర్తిగా వెదర్ మొత్తం మారిపోయింది కదా, నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. సుమారుగా 5 గంటల ప్రాంతానికి ఎగ్జాక్ట్గా ఈ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. 5 నుంచి సుమారుగా 7 గంటల వరకు కూడా ఈ వర్షం భారీ వర్షంగా, అతి భారీ వర్షంగా కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత కొంత ఉపశమనం, అంటే కొంత విరామం అందించినప్పటికీ తిరిగి మళ్ళీ 8 గంటలకల్లా మళ్ళీ పుంజుకుంటుంది. 8 నుంచి మళ్ళీ 9 గంటలకల్లా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో ఎప్పటికప్పుడు వెదర్కి సంబంధించిన అప్డేట్స్ మీకు తెలవాలంటే వెంటనే ఆర్టీవీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆర్టీవీ లైవ్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. వెదర్ అప్డేట్స్తో పాటుగా ట్రాఫిక్ ఇక్కట్లను కూడా మీరు ఎప్పటికప్పుడు వేగంగా అందుకోవచ్చు. చివరిగా మళ్ళీ మీకు ఒక అలర్ట్ జారీ చేస్తున్నాను, మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీరు రోడ్లపై చిన్న గుంతలని, మ్యాన్ హోల్స్ ఓపెన్ కనుక ఉంటే మీరు దయచేసి ఈ లైవ్లో కామెంట్ చేసినా పర్వాలేదు. లేదనుకుంటే కనుక అధికారుల దృష్టికి తీసుకువెళ్ళండి. లేదు అటువంటి సమయం లేదనుకుంటే కనుక మీరు ఒక రెడ్ టవల్ తీసుకొని ఒక చిన్న కర్ర కట్టేసి అక్కడ వదిలేయండి. అదొక డేంజర్గా ఇండికేషన్ ఇస్తుంది. అటువైపుగా వచ్చేటువంటి వాహనదారులు ఎవరైనా కనుక ఉన్న ఆ గుంతల్ని చూసి, లేదంటే మ్యాన్ హోల్స్ ఓపెన్ సిచ్యువేషన్ చూసి వాటిని తప్పించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున రోడ్లపైన వాహనాలు వెళ్తున్న సమయంలో నీరు నిలిచిపోయి ఉంటుంది కాబట్టి వాటిని చూడకుండా వెళ్ళిపోతుంటారు. ఆ గుంతల్లో కింద పడిపోయి ప్రమాద బారిన కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు తాగేటువంటి ఒక చిన్న టీ విలువ, మీరు తాగే ఒక చిన్న ఛాయ్ విలువ 20 రూపాయలు, దాంతో కొన్ని ప్రాణాలు కాపాడగలుగుతారు. ఒక చిన్న రెడ్ టవల్ తీసుకొని కర్ర కట్టి అక్కడ ఇండికేషన్గా వదిలేయండి. ప్లీజ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత మీరు కూడా మీ అవసరమైతే మీ ఫోటోని అది క్యాప్చర్ చేసి మాకు పంపించండి. డెఫినెట్గా మీలాగా సొసైటీలో చేంజ్ తీసుకొచ్చే వాళ్ళ కోసమే చాలామంది చూస్తూ ఉంటారు. మనం కూడా దాంట్లో బాధ్యతగా ఉందాం. కాబట్టి మీ ఫోటోని నిజంగా అటువంటి ఇండికేషన్ పాటించి మీరు అక్కడ చేస్తుంటే కనుక మీ ఫోటోని మాకు పంపించండి. డెఫినెట్గా మీరు చేసినటువంటి ఆ పనిని నలుగురికి చూపించే ప్రయత్నం చేస్తాం.
గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.